హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ చింటూ. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా. మనము చిన్నప్పుడు తెలిసి తెలియక వయసులో చిన్నప్పుడు పుట్టి పెరిగి అంటే ఒక సర్టైన్ ఏజ్ వచ్చినాక చిన్న ఏజ్లో మనమంతా అమ్మ నాన్న సంరక్షణలో పెరిగింటాం, ఎదిగింటాం. ఓకే, వన్ సైడ్ సొంతంగా నువ్వు స్వతహాగా డబ్బులు సంపాదించే టైంలో నీకు వాళ్ళు వాల్యూ తెలుస్తుంది, వాళ్ళ విలువ తెలుస్తుంది. ఎందుకు ఇది చెప్తున్నా అంటే విషయం నాకు తెలిసింది. మన చిన్నప్పుడు బాగా చదివింటే ఏదో సాఫ్ట్వేరో, గవర్నమెంట్ జాబో, లేకపోతే అదర్ కంట్రీసో, ఇంగ్లీషో వచ్చేది. ఇప్పుడు చూస్తే మనకి అంత ఏజ్ అయిపోయిన తర్వాత చూస్తే ఆలోచన విధానం ఏజ్ అయిపోయింది, ఇంగ్లీష్ రాదు, వాళ్ళమ్మ కంప్యూటర్ రాదు, ఏమి నేర్చుకోలే కదరా అనిపిస్తుంది. డిగ్రీ కూడా పట్టలేదు. అంటే చదువుకునే టైంలో చదువుకోవాలి, ఆడే టైంలో ఆడాలి, పాడే టైంలో పాడాలి, కరెక్ట్ చేసుకుంటూ మేనేజ్గా అంటే మెయింటెనెన్స్గా వచ్చింటే కనుక ఇప్పటికి మంచి భవిష్యత్తు ఉంది. బహుశా అదొక్క తప్పు చేస్తారు విద్యార్థుల దశలో చాలా అట్రాక్షన్ అంటే చాలా చెడగొట్టేవి చాలా కొన్ని ఉన్నాయి. ఒకటి సినిమాలు చెడగొట్టవు, కానీ మనమే చెడిపోతాం ఆటోమేటిక్గా. 2 ఫ్రెండ్స్, క్రికెట్స్, స్పోర్ట్స్ వల్ల చెడిపోరు, కానీ ఇంట్రెస్ట్ ఉంటాయి. కానీ మీ మధ్యలో అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటావు చూడు, అది చెడిపోతావు. తర్వాత 3వది ఇది ఇప్పుడు అప్పుడంటే మొబైల్ లేవు, ఇప్పుడంటే మొబైల్ వచ్చినాయి. మొబైల్లో గేమ్స్, ఆన్లైన్ గేమ్ అవి ఇవి, లేకపోతే టైంపాస్, షేర్ చాట్, చిక్ చాట్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడంటే అన్నీ వచ్చినాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, టెక్నాలజీలు ఉన్నాయి. చదువుకుండేకి ఇప్పుడు కూడా వస్తాండ్రు. చూడు, ఒకటి చదువు పైన ఇంట్రెస్ట్ ఉందా, చదువుతూ ఉన్నాను. చదువు పైన ఇంట్రెస్ట్ లేదా, పక్కన వచ్చేలా. ఓకే, పక్కన వచ్చి ఏదైనా నేర్చుకునేటివి ట్రై చేయాల. అట్లా కాకుండా అట్లా చదువుకోక, ఇట్లా నేర్చుకోక, మధ్యలో టైంపాస్ చేసుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా పోతే లాస్ట్కు సెక్యూరిటీ, హౌస్ కీపింగ్లు తప్ప మిగతా ఏ జాబులు చేయలేవు, ముందుకు వెళ్ళలేవు, మంచి మంచి శాలరీలు ఎత్తుకోలేవు. ఆడే ఉంటుంది. ఇండియాలోపో అదర్ కంట్రీస్లోపో తక్కువ శాలరీనే వస్తుంది. స్కిల్స్ నేర్చుకోవాలి అనేది స్కిల్స్ అంటారు. నైపుణ్యాలు. ఒక పనిలో మాస్టర్ అయి ఉండాలి, ఆ పనితోనే పోతూ ఉండాలి. అదే మనకు అన్నం పెడుతుంది, అదే మనకు ఎదగనిస్తుంది, డెవలప్మెంట్ చేస్తుంది. ఇవన్నీ చెప్తున్నావు కదన్నా, ఎందుకు చెప్తున్నావు? మీరే ఒక గొప్ప స్థాయికి ఎదిగి చెప్పచ్చు కదన్నా, మీరు ఏ స్థాయిలో ఉన్నారన్నా అని చెప్పచ్చు మీరు. అవును బాస్, అవును. మా యూవర్స్ వాళ్ళకి చెప్తున్నా, నేను ఒక తప్పు చేశాను, ఆ తప్పు మీరు చేయకూడదు. మీరు కరెక్ట్ ఉంటేనే మీ వల్ల మేము నేర్చుకుంటాం, మా వల్ల మీరు నేర్చుకుంటారు. అందువల్లనే నేను చెప్తున్నాను. తల్లిదండ్రులు చెప్తుంటారు కదా మనకు చిన్నప్పుడు, అట్లా ఆ దారి వెళ్ళొద్దు, ఈ దారి వెళ్ళు, అట్లా పోవద్దు, ఇట్లా పో, ఆ పట్టేసుకో, ఆ తిండి తిను, ఇట్లా చెప్తా అంటారు కదా మన మాటను. అట్లా చదువుకుంటారా, మీరు మాలాగా కష్టపడతారు, చదువుకుంటేనే మీరు బాగుపడతారు. చూడు, మా కష్టం మీరు చేయలేరు, వ్యవసాయం చేయలేరు, ఈ బండ్లు తోలేరు, ఎండలో ఉండలేరు అని ఎంత తన్నెత్తగా నీట్గా చెప్తారు. మా పని మీరు చూడకూడదు, మా కష్టం మీరు చూడకూడదు, మా కష్టం మీరు పడలేరు అని ఎంతో నిబద్ధత అందరికీ గుచ్చి మైండ్లో ఎక్కించుంటారా. కానీ ఒక్కరు ఫాలో చేయరు, ఒక్కరు తల్లిదండ్రులు గుర్తురారు. అప్పుడు ఒక సైడ్ చదువు అయిపోయిన తర్వాత ఎట్లా అంటే
కాలేజ్ బంక్ కొట్టి బయటకు వచ్చినావో, లేకపోతే పాస్ అయ్యి బయటకు వచ్చినావో, లేకపోతే నాకు వద్దు ఇంట్రెస్ట్ లేదని బయటకు వచ్చినావో శాలరీ ఇప్పించుకుంటావు చూడు చిన్న చిన్న జాబ్ చేసి, ఇప్పుడు అనిపిస్తుందిరా నీకు వాళ్ళ చెప్పిన విధానం, గురువు ఏం చెప్పినారు, తల్లిదండ్రులు ఏం చెప్పినారు, అప్పుడు చదువుకుంటే బాగుండు కదరా, ఈ పాటికి నేను మంచి పొజిషన్లో ఉందను, మంచి ఫ్లోర్లో ఉందను, ల్యాప్టాప్ ఎత్తుకుంటా టైప్ చేసుకుంటా ఉందను, లేకపోతే బిజినెస్ మ్యాగ్నెటర్ ఒకటే బిజినెస్ మ్యాగ్నెటర్ అంటున్నా కదా, అది కూడా ఒకటే ఒక దారి ఉంది మనకు. నీకు ఏదైతే దానిపైన మనం పోతున్నామో ఫోకస్గా ఇంట్రెస్ట్గా మనకు అనిపిస్తుంది, ఏదైతే పెట్టుబడి పెట్టాలి, ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేయాలి, రన్ చేయాలి అంటే నీకు ఐడియానే వస్తుంది. ఇప్పుడు అది పెట్టి ముందుకు పో. ఓకే, ఏది పెట్టాలన్నా అన్ని కాంపిటీషన్ అయినాయంటే ఏం చేయలేం. ఇప్పుడు అంతా ఇదే అయిపోయింది, మనీ 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 ఇంపార్టెంట్ అయిపోయింది. మనీ ఉంటేనే ఏమైనా ఆలోచనలు పుడతాయి, తర్వాత దాని ద్వారా మనం పెట్టచ్చు అని. ఇప్పుడు మనీ లేకపోతే కూడా ఇది ఉంటుంది, ఆడికాడికే ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు నాకు ఏజ్ 28, 30 కూడా ఇట్లనే ఉంటుందనేమో, నా వ్యూవర్స్తో పంచుకుంటానేమో అనిపిస్తుంది. నేనైతే ఇప్పుడైతే నేను సెక్యూరిటీ ఎస్కార్ట్ ఏది ఏమైనా మనం అదే చిన్న ఏజ్లోనే ఏదైనా, పెద్ద ఏజ్లోనే సాధించలేం, రీస్టార్ట్ చేసినా కూడా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి, రీస్టార్ట్ చేయలేం, అంతలో నలిగిపోతాం. అప్పుడు ఏమైనా తప్పు గిప్పులన్నీ సరిదిద్దుకోవచ్చు. ఇప్పుడు రీస్టార్ట్ చేసినా కూడా డబ్బులు అదే, హెల్త్ ఉండదు, ఇంట్లో విషయాలు, ఇల్లు కట్టాల్సి వస్తుంది, పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, అవన్నీ వచ్చేస్తాయి. ఏం రీస్టార్ట్ చేయలేం, ఇంకా అక్కడే వాటర్ ఫ్లాప్ అయిపోతుంది మన బతుకులు. అది చెప్తాను, అదే విషయం. ఉండండి, తప్పు చేయకండి మాలాగా. ఇప్పుడు అన్ని టెక్నాలజీ అన్నీ పెరిగిపోయినాయి, వచ్చేసాయి, కాబట్టి బాగా చదువుకోండి, బాగా హోంవర్క్ రాసుకోండి, బాగా నీట్గా బుక్ నోట్స్లన్నీ నింపండి, హోంవర్క్ ఏమేమి ఇచ్చినాయి అప్పుడే అప్డేట్ చేయండి. ఇప్పుడు కొత్తగా స్కూల్స్లో ట్యాబ్స్ వచ్చినాయి, దాంట్లో టైప్ చేసుకోండి, పెట్టుకోండి, భద్రపరచుకోండి, సార్కు మాస్టర్లకి టీచర్లకి ఒప్పచెప్పండి. మీ ఎగ్జామ్ మీరే సొంతంగా రాయండి, చూసి రాయొద్దండి. చూసి రాస్తే ఏం ప్రయోజనం లేదు. ఒకటి, మన ఇండియాలో స్కూల్ వ్యవస్థ మారాలి. ఇంకో విషయం ఏంటంటే, ఈ చూసి రాసే అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూల్లో అన్ని చోట్ల వెళ్ళిపోవాలి, సొంతంగా రావాలి. చదువుకుంటేనే వానికి చదువుపైన ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వస్తారు, చదువుపైన ఇంట్రెస్ట్ లేని వాడు మధ్యలో వెళ్ళిపోతాడు. ఇది చాలా బెటరు, దానివల్ల బాధపడాల్సిన అవసరం లేదు. ఏదో ఒక పని నేర్చుకొని ముందుకు పోవాలి. ఇంకో విషయం ఏంటంటే, మనము అమ్మాయిలు స్కూల్ లైఫ్లో, కాలేజ్ లైఫ్లో అట్రాక్షన్ ఒకటి సెట్స్ ఉంటుంది. ఒక సినిమాలు చూసే ప్రభావమో, లేకపోతే నా ఫ్రెండ్కి అట్లా జరిగింది నాకు అట్లా జరగాలనే ఆ ప్రభావమో, వాళ్ళు చెప్తుంటే మన ఇంటి ఆనందంలో పొంగిపోయి ఉంటాము. అదేంటంటే అమ్మాయి పిచ్చి, లవ్వర్, ఫ్రెండ్స్ అట్రాక్షన్, అదే పిచ్చిలో పడిపోతారు. అది ఒక్క తప్పు చేస్తారు. ఒక అమ్మాయి చూస్తాం, ఒక అమ్మాయితోనే లవ్లో ఉంటాం, వన్ సైడ్ లవ్గా ఉంటాం, ఆనందం ఆ అమ్మాయిని చూడగానే ఆనందం, ఇంకో అమ్మాయిని చూడగానే అది అమ్మాయి సాగుతూ ఉంటుంది. 1 month, 2 months, 3 months పోతూ ఉంటుంది ప్రాసెస్. నీ చూపులు కలిసిన వేళ అంటారు కదా, అట్లా పోతూ ఉంటుంది. నువ్వైతే చదువుకో, టైం వేస్ట్ అవుతుంటుంది, టైం దొబ్బుతూ ఉంటుంది. చదువుకో, ఎప్పటికప్పుడు అప్డేట్ చేయవు, ఎట్లే పోతూ ఉంటుంది. అట్లా సంకనాకి పోతావు, అట్లా ఫ్లాప్ అయిపోయింటావు. లాస్ట్కి సెక్యూరిటీ జాబు, హౌస్ కీపింగ్ జాబు అనేది వస్తావు. తెలియదు మనకు అవన్నీ, ఎవరు చెప్పినా కూడా మన మైండ్లో వేసుకోలేం, తలకాయలో వేసుకోలేం.
ఇప్పుడు తెలిసిపోయిన తర్వాత దాటిపోయింటాం ఆ ఏజ్. రీస్టార్ట్ చేయాలంటే ఏంటివో అడ్డం, ఆ దేవుడు నాకు సరిగ్గా చేయలే, నా పేర్లో బలం లేదు, అట్లా ఎట్లో చెప్పుకుంటాం, మనకి మనమే నెగిటివ్గా చెప్పుకుంటాం. ఇంకో విషయం, తల్లిదండ్రులు ముందు మన చదువు వాళ్ళకు లేదు కదా, చదువు జ్ఞానము, అక్షర జ్ఞానము. వాళ్ళు ఏం చేస్తుంటారంటే అప్పుడు జనరేషన్ రాముడు, భీముడు, కృష్ణుడు, శివుడు, హనుమంతుడు అనే అలాంటి పేర్లు ఏది ఫేమస్ ఉంటే అది పెట్టేసేవాళ్ళు. డేట్ ఆఫ్ బర్త్ అంటావా, డేట్ తెలియదు, బర్త్ తెలియదు. అప్పుడు ఈ హాస్పిటల్ ఉంటుంది, ఒకవేళ హాస్పిటల్ కూడా తెలియదు, హాస్పిటల్ పోయి అది రాసింటారు, అది ఎక్కడ పారేసింటారో కూడా తెలియదు, ఎట్లంటే అట్లా పెట్టేసింటారు. ఇప్పుడు సమయం, అతను ఎప్పుడు పుట్టాడు, ఏ సమయంలో పుట్టాడు, అతను నక్షత్రం ఏంది, ఆ నక్షత్రంకి ఏ అక్షరం వస్తుంది అని బాగా డీటెయిల్స్గా పెడుతున్నారు. ఎందుకంటే ఆ తప్పు మనం చేయకూడదని, మనకు అట్లా జరిగిందని. అట్లా పెట్టుకుంటే పేరులో కూడా కొద్దిగా సంఖ్యాబలాలు ఉంటాయి, పవర్ ఉంటుంది. ఇప్పుడు ఎట్టంటే అట్లా పెట్టేస్తే కూడా డౌన్గా ఉంటాం. సాయిరామ్ అనే పదము చాలామందిలో తక్కువగానే ఉంది. నాకు ఆస్ట్రాలజీ పైన అంత ఇది లేదు. ఇప్పుడు కొత్త జనరేషన్కి వస్తుంది కాబట్టి దేవుని పేరు ఉండాలి, కానీ యాడ్ చేయాలి తోక మాదిరి, ముందు పెట్టడము వెనుకలు పెట్టడము ఏదో డిఫరెంట్గా ఉండాలి. నేను హామీ లేవలేదు, నేనే పెద్దోడిని అని లేదు, మీ ఇష్టం, ఏదైనా పెట్టుకోండి, పాత పేరు పెట్టుకోండి, కొత్త పేర్లు పెట్టుకోండి, నాకేం లేదు. నేను చెప్తున్నా, అన్నీ చేంజెస్ కావాలి, మన జాతకమే చేంజెస్ అయిపోవాలి. ఏం లేదు, కష్టపడితేనే, కష్టము, మన ఆలోచన, మన డబ్బు, అవన్నీ ఒక సమయం 4 ఉంటేనే ముందుకు వెళ్తాం. ఒక్కటి మిస్ అయిపోయినా ఆడే ఉంటాం. ఎట్టి వెళ్ళాలి. ఇప్పుడు నేనైతే సెక్యూరిటీ లైన్లోనే ఒక దాదాపుగా 4-5 ఇయర్స్లోనే ఉన్నా. చిన్న జాబులే, సెక్యూరిటీ లైను, హౌస్ కీపింగు, ఎస్కాటు, అంతే. అవే ఎయిర్పోర్ట్లో టాలీ జాబు, అదేంది ఇండిగోలో లగేజ్లు ఎత్తడం, దాంట్లో వేయడం, ఫ్లైట్కి ఎక్కించడం, అవి చిన్న టాలీలు, లగేజ్లు పోతుంటాయి కదా, టాలీలు అది దొబ్బడం, మళ్ళీ బార్ అండ్ రెస్టారెంట్లో హౌస్ కీపింగ్ చేయడం, ఎయిర్పోర్ట్లో అక్కడక్కడ సెక్యూరిటీ చేయడం, అంగిట్లో సేల్స్ మ్యాన్గా చేయటం, సెక్యూరిటీగా 12 అవర్స్ చేయడం, 8 అవర్స్ చేయడం, స్విగ్గీ డెలివరీలో చేయటం, రాపిడోలు చేయటం, ఇవన్నీ సరిపోయాయి. మనం ఎట్లా పోతే మన బాగుపడమేమో అనిపిస్తుంది నాకైతే. నాకు అదే, మనకంటే పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా అంతే అనిపించింది, నాకు కనపడుతుంది. ఇప్పుడైతే నేను ముందుకు వెళ్ళలేను అనుకుంటున్నా. ఇట్లే ఉంటే ఇట్లే అయిపోతాం, ముందుకు పోలేము, ఏమీ నేర్చుకోలేము. నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది, తర్వాత కంప్యూటర్ నేర్చుకోవాలని ఉంది, తర్వాత నేను కూడా మంచి పొజిషన్లో వెళ్ళాలి, మంచి శాలరీ తీసుకోవాలని ఉంది, నాకు కూడా ఒక యాక్టర్ అవ్వాలని ఉంది. కానీ అవకాశం లేదే, ఆపర్చునిటీ లేదే, అంతా ఎగిరిపోయా. ఏమి ఎగ్జామ్ కాంపిటీషన్కి పోలేవు, ఏజ్ ఎక్కువైపోయిందని. ఏజ్ ఎక్కువైపోయింది. గవర్నమెంట్ జాబ్ కూడా 30 లోపలే కొట్టుకోవాలంటారు, అది కూడా వెళ్ళిపోతుంది. ఇంకా ఇప్పుడు పంచుకున్నా కదా, ఇదే పాయింట్ మీకు 2030 అంటే ఇప్పుడు ఎంత 2026లో ఉన్నాం, ఇప్పుడు 4 ఇయర్స్ అవుతుంది 30కి. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు వాళ్ళ సార్ పరిపాలన జరుగుతుంది, తర్వాత ముందు జగన్ పరిపాలన, తర్వాత వాళ్ళే ఉంటారో వేరే వాళ్ళు వస్తారో చెప్పలే. ఉన్నాం, చూద్దాం, మనం బతుకుతూ మారుతుందా లేదా. మీకు ఇట్లే ఈ విధంగానే పంచుకుంటానా నా కష్టాలు అనిపిస్తుంది నాకైతే. ఓకే, కాన్ఫిడెంట్, చూద్దాం. అంటే మీకు ఎందుకు చెప్తున్నా, నాకెందుకు చెప్తున్నావురా అనిపిస్తుంది. ఏమో సవాల్ వేస్తున్నా మీకు, నాకు మారుతుందా మారదా, జిందగీ ఒక్క మలుపు, ఒక్క పాయింట్ జీవితం పైన
తిరిగితే మారిపోతుంది అని చెప్తారు కదా దశ దిశలో. అది ఏమన్నా వస్తుందో, ఏ రూపంలో వస్తుందో, ఒకవేళ రూపంలో వస్తుందో లేకపోతే రాదో, లేకపోతే లైఫ్ ఇంతేనో చూద్దాం. మన పేరులో బలం ఉందా లేదా, మనలో ఉందా లేదా ఆయనవన్నీ బయట తీసేద్దాం. మన ఏమేమి ఉన్నాయో మన యూవర్స్ వాళ్ళకి అన్నీ చెప్పేద్దాం ఓపెన్గా. నో ప్రాబ్లం. సెక్యూరిటీ నో ప్రాబ్లం. నేను నెగిటివ్ అన్నా పర్లేదు, మీరు బాగుండాలా చాలు. జై హింద్. కలుద్దాం ఇంకో వీడియోతో. ఓకే, బాయ్.